ఈ వేదికను అలంకరించిన పెద్దలకి, విచ్చేసిన మీడియా ప్రతినిధులకి అందరికీ నమస్కారం. నా గురువు, తండ్రి లాంటి వారు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీసీలు అంటేనే ఆర్ కృష్ణయ్య గారు అంటేనే బీసీ. లాస్ట్ 5 years అంటే నాకు కొంచెం తెలివి వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్న సమర యుద్ధాలలో బీసీల కోసం ఎవరైనా పోరాడుతున్నారు అంటే అది గురువు గారి. 47 ఏళ్ల పోరాటంలో ప్రతి కుటుంబానికి చాలా సేవలు చేసి అందించింది అన్నగారు. ఎంతో మందికి ఈయన స్ఫూర్తి. మా తరానికి కూడా అయ్యగారే స్ఫూర్తి. బీసీలకి తరతరాల నుంచి చాలా అన్యాయం జరుగుతుంది. నేను చదువుకుంటున్నప్పటి నుంచి స్కాలర్షిప్స్ ఇందాకన్నట్టు మాకు ఏ స్కాలర్షిప్స్ రాలేదు. నేను కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూతురునే. మాకు స్కాలర్షిప్స్ లేవు. చదువు కోసం మేము ఇబ్బందులు పడ్డ రోజులున్నాయి. ఎంతో సాధించాలని ఎంతో ఆశలతో మేము స్టార్ట్ చేసి మొత్తానికి ఒక కెరియర్ సాధించాలంటే కొంచెం కష్టం. బీసీలకి ఎప్పుడూ అన్యాయమే జరిగింది. 56% రిజర్వేషన్ జనాభాలో ఉన్నా కానీ మాకెప్పుడు న్యాయంగా అందాల్సిన స్కాలర్షిప్లు, నిధులు, మహిళలకు అందాల్సిన పొజిషన్స్ ఎప్పుడూ జరగలేదు, దొరకలేదు. అలాంటి రాజకీయ నాయకులకి స్వస్తి. మా పోరాటం ఆగదు. మహిళలుగా మేము ఇంకా ఉద్యమంలో దిగుతాము. గడప గడపకి మా ఈ ఐక్యతను చాటి చెప్తాం. ఇలాంటి విభజన ఎందుకు జరిగిందంటే ఒక తల్లి పిల్లల్ని విభజించేసేది. డివైడ్ అండ్ రూల్ పాలసీ అది అమల్లో ఉంది కాబట్టి పెద్దగా ఉన్న జనాభాని చిన్నగా చూపించి అందాల్సిన ఏ ప్రాముఖ్యత అందకుండా చేసిండ్రు. ఇప్పుడు అట్లా ఉండదు. మాలాంటి యువత కూడా మేల్కొన్నది. మేము అర్థం చేసుకుంటున్నాం రాజకీయాలంటే ఏంటి, ఇప్పటి వరకు మాకు జరిగిన అన్యాయం ఏంటి, గొంతెత్తి మేము మాట్లాడగలము, మేము ప్రశ్నించగలము. We refuse any backward class threats that have been done. We refuse to be a backward class committee. We envision to rise our strength towards economical, political and educational spheres. Jai BC, Jai Telangana, Jai R. Krishnaiah garu.